ప్రభాస్ కి ఆ పేరంటేనే చెప్పలేని క్రేజ్. ఇక్కడే కాదు, ఇతర దేశాల్లో కూడా ఆయనకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. కేవలం ఆ నేమ్ నే బేస్ చేసుకుని కొన్ని సినిమాలకు ఎంతో హైప్ క్రియేట్ అవుతుంది. ఇందుకు నేను చెప్పేది ఎవరి గురించో మీరు గెస్ చేశారా? నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరిగేటి యువసేన. ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ నరసింహ. నరసింహ నరసింహ నరసింహ, మనసు ఉన్న మనిషినయ్యా, నేమీసమున్న బాలుడయ్యా, నేను మేలు చేయు అన్నయ్యా, మేలు మరచిపోనయ్యా, ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా, సింగమల్లి నువ్వు శిఖరము చేరు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పేరుకి ఎంతో క్రేజ్ ఉంది. సూపర్ స్టార్ సినిమా వస్తోందంటే టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా అటువైపు చూస్తాయి. అంతలా క్రేజ్ ఉన్న ఈ యాక్టర్ ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకున్నారు. రోబో తర్వాత రాణా మూవీని స్టార్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, పంచోళ్లకు మంచి వాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, అచ్చమైన తెలుగు వాణ్ణి, మచ్చలేని మనసు వాణ్ణిరా, నేనందరికీ సొంత వాణ్ణిరా, నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా, నే తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా, తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా, నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి. ఆ వెంటనే కూతురు సౌందర్య డైరెక్షన్ లో యానిమేషన్ మూవీని అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో కేవలం రజనీ పోలికలున్న యానిమేటెడ్ బొమ్మ మాత్రమే కనిపిస్తుంది. అయినా ఈ సినిమా మేకింగ్ నుంచే వార్తల్లో ఉంది. ఇక ఈ పేరుకున్న క్రేజ్ ఎంతటిదంటే రజనీ ఓ సినిమాలో స్పెషల్ అపీరెన్స్ ఇస్తున్నారు అన్న గాసిప్ వచ్చిందంటే చాలు, ఆ మూవీ కూడా ప్రేక్షకులకు చేరడంలో ఎంతో టైం పట్టదు. ఇలాంటి న్యూస్ నే రావణ్ మూవీ కోసం షారుఖ్ క్రియేట్ చేశాడు. రజనీ స్పెషల్ అపీరెన్స్ ఇస్తున్నాడని ముందే అనౌన్స్ చేసిన షారుఖ్ సినిమాలో మాత్రం డూప్ తో రజనీ స్టైల్ ని చూపించాడు. सुपर हीरो नंबर 1 रजनी सर. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఆమీర్ కూడా ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయి కూడా చాలా కాలం అవుతోంది. అయినా ఇంకా రిలీజ్ చేయకుండా తలాష్ ను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడు ఆమీర్. ప్రస్తుతం ఈ మూవీపై వస్తున్న కొత్త గాసిప్ ఏంటంటే రజనీతో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడట ఆమీర్. రజనీ కూడా దీనికి ఒప్పుకున్నట్లు, భారీ మొత్తంలోనే పారితోషికం అందుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఈ న్యూస్ గాసిప్ గానే మిగిలిపోతుందా లేక నిజమవుతుందా అనేది చూడాలి. భాషా చూడు శ్రీగంగాంటి నడక చూడు, వెంటవచ్చు సైన్యం చూడు, బాలనాటి బాలచంద్రుడి పౌరుషమే ఉంది చూడు, ఒపిలి పులిగా దప్పచరికి వచ్చే ఆ తెగువ చూడు, ధర్మ సంస్థాపనకై యుగ పురుషుడు వచ్చినాడురా. ఈ భాషాకి దేశంలోనే ఎదురు లేరురా, ఈ భాషాకి దేశంలోనే